హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవకాడో. ఈరోజు ఎగ్లెస్ వనిలా స్పంజ్ కేక్ పర్ఫెక్ట్గా సూపర్ సాఫ్ట్గా ఎలా చేయాలో చూపిస్తున్నాను. బిగినర్స్ కూడా ఈ ప్రాసెస్ ఫాలో అయితే చాలా ఈజీగా చేసేయచ్చు. కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్తో సేమ్ బేకరీ స్టైల్ స్పంజ్ కేక్ని ఇంట్లోనే ఎలా చేయొచ్చో చూపిస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో అరకప్పు రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగుని లంప్స్ లేకుండా కొంచెం బీట్ చేసుకుని తీసుకుంటున్నాను. పెరుగు పుల్లగా లేకుండా చూసుకోండి. పుల్లగా ఉంటే కేక్ టేస్ట్ మారిపోతుంది. ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ కింద మెన్షన్ చేశాను చూడండి. అలానే ఇందులో అరకప్పు పౌడర్డ్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఒక పావు కప్పు షుగర్ని మిక్సర్లో వేసుకుంటే ఇలా అరకప్పు పౌడర్ షుగర్ అవుతుంది. ఇప్పుడు వీటి రెండింటిని ఒక 3-4 నిమిషాలు బాగా విస్క్ చేసుకోవాలి. ఇలా కొంచెం స్మూత్గా క్రీమీగా అవ్వాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసి కొంచెం మిక్స్ చేయాలి. చూడండి, బేకింగ్ సోడా పెరుగులో వేసి మిక్స్ చేసిన వెంటనే ఎలా యాక్టివేట్ అయ్యిందో. దీన్ని ఒక 2 మినిట్స్ పక్కన పెడదాము. నెక్స్ట్ ఇందులో పావు కప్పు సన్ఫ్లవర్ ఆయిల్, అలానే 1 టీ స్పూన్ వనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకొని ఆయిల్ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్చర్ని కొంచెం సేపు పక్కన పెడదాము. ఇప్పుడు వేరే బౌల్ తీసుకుని డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుందాం. ఇలా జల్లెల్లో 1 కప్పు మైదా తీసుకుంటున్నాను. ఇందులో నుంచి 1 టేబుల్ స్పూన్ మైదా తీసేసి దాని ప్లేస్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. ఇదండి అసలైన టిప్. కేక్కి మంచి టెక్స్చర్, సాఫ్ట్నెస్ కోసం కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలానే చిటికెడు ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం దీన్ని నీట్గా జల్లించేసుకుందాం. ఇప్పుడు ఈ పిండిని 2 పార్ట్స్గా ఆల్రెడీ రెడీ చేసిన వెట్ మిక్చర్లో యాడ్ చేసుకుందాము. ఇందులోకి యాడ్ చేసేటప్పుడు స్పాచులాతో కానీ గరిటతో కానీ ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. బాగా ఓవర్ మిక్స్ కూడా చేయకూడదు. జస్ట్ పిండిని ఫోల్డ్ చేసుకుంటే చాలు. ఈ కేక్ బ్యాటర్ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి. అందుకోసం ఇందులో 3 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలని యాడ్ చేస్తున్నాను. నాకు ఇక్కడ రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది. ఇక్కడ నేను వాడిన పెరుగు కొంచెం లిక్విడ్లా ఉంది కాబట్టి నాకు పాలు అంత ఎక్కువగా పడలేదు. ఒకవేళ మీరు వాడే పెరుగు గట్టిగా ఉంటే ఇంకా కొన్ని పాలను యాడ్ చేసుకుని ఈ కన్సిస్టెన్సీకి తీసుకురండి. ఫైనల్గా బటర్ పేపర్ పెట్టుకున్న బేకింగ్ టిన్లో ఈ బ్యాటర్ని మొత్తం యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే బేకింగ్ టిన్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి దానిపైన పిండిని డస్ట్ చేసుకుంటే సరిపోతుంది. 2 to 3 టైమ్స్ దీన్ని ట్యాప్ చేసుకుంటే అక్కడక్కడ ఉన్న ఎయిర్ బబుల్స్ కూడా మొత్తం పోతాయి. దీన్ని 185 డిగ్రీస్ దగ్గర ప్రీహీట్ అయిన ఓవెన్లో 30 to 35 మినిట్స్ బేక్ చేసుకోవాలి. 35 మినిట్స్ తర్వాత కేక్ కంప్లీట్గా బేక్ అయిందో లేదో ఇలా ఒక టూత్ పిక్ని ఇన్సర్ట్ చేసి చూసుకోండి. అది క్లీన్గా వచ్చింది అంటే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. ఇప్పుడు దీన్ని ఇలాంటి ఒక వైర్ ర్యాక్ మీద పెట్టుకుని కంప్లీట్గా కూల్ అయ్యే వరకు ఉంచాలి. కేక్ని ఎప్పుడు వేడిగా ఉన్నప్పుడు కట్ చేయకూడదు. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. వేడి మీద కట్ చేస్తే కేక్ విడిపోతుంది. అస్సలు టెక్స్చర్ అండ్ షేప్ ఉండదు. ఇక్కడ నేను కేక్ కంప్లీట్గా కూల్ అయిన తర్వాతే కట్ చేస్తున్నాను. చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత స్పంజీగా ఉందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలు ఒక్క రోజులో మొత్తం కేక్ అంతా కంప్లీట్ చేసేస్తారు. మీరు కూడా తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి.